ఏమండి? హే, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? మీ రూమా? మీకు రాసి చేసానా? ఇది మన బెడ్రూమ్. మన అనేది లేదు. నువ్వు వేరు, నేను వేరు. నీ రూమ్ వేరు, నా రూమ్ వేరు. అయినా నీకు సపరేట్ గా రూమ్ ఇచ్చారుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అరే, అవతల వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చెప్పడానికి వచ్చారని కాసేపు ఆగరా? ఏం చెప్పడానికి వచ్చావే? చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావు? చెప్పు చెప్పు చెప్పు. మీరు మీది మీదికి వస్తుంటే చెప్పాలనుకుంది మర్చిపోయి ఏదేదో అనిపిస్తుంది. చాలా, ఈ డిస్టెన్స్ చాలా. చెప్పా. మీరెంత డిస్టెన్స్ కి వెళ్లి నించున్నా మీరు మాత్రం ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు. ఈ బిస్కెట్ పంచాయతీలతో పని అవ్వదు గానీ ముందు అసలు ఎందుకు వచ్చావో చెప్పు. అదేనండి, 2 days లో కబడ్డీ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదేంటండి? నేను చెప్పానా కబడ్డీలో పార్టిసిపేట్ చేస్తానని? నేను చెప్పానా కబడ్డీలో ఛాంపియన్ అవుతానని? మీరు చెప్పడం కాదండి, మీకు కబడ్డీలో టచ్ ఉంది కాబట్టి మీరందులో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఛాంపియన్ అవుతారు. మీరు కబడ్డీలో ఛాంపియన్ అవ్వాలని నేను ఆశపడుతున్నానండి. నేను నా ఆశల కోసం, నా డ్రీమ్స్ కోసం బ్రతుకుతాను గానీ నీ ఆశల కోసం నేనే పని చేయను. నాకు అవసరం కూడా లేదు. ఆహా, మరంత అవసరం లేదనుకున్న వాళ్ళు ఫీజు ఎందుకు కట్టారు? మొన్న మీ అమ్మగారి ఫ్రెండ్స్ ఇంటికొస్తే వాళ్ళ ముందు పార్టిసిపేట్ చేస్తానని గొప్పగా ఎందుకు చెప్పారు? అది నేను చెప్పలేదు, నువ్వు చెప్పించావు. నువ్వు రెచ్చగొట్టడం వల్ల నేను అలా చెప్పాను. అవునా? అయితే వాళ్ళకి ఫోన్ చేసి నేను కబడ్డీలో పార్టిసిపేట్ చేయనండి, ఆ రోజు మా ఆవిడ రెచ్చగొట్టింది, అందుకే రెచ్చిపోయి డైలాగులు కొట్టాను, నిజానికి నాకంత సీన్ లేదు అని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? సీన్ లేకపోవడం ఏంటి? అయితే ఉంటే ప్రాక్టీస్ చేయండి. నువ్వు చెప్తే నేను చేయను. నాకు చేయాలనిపిస్తే చేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. ఈయనేంటి ప్రాక్టీస్ చేయనంటున్నారు? ఈయనని ఎలాగైనా సరే రెచ్చగొట్టి ప్రాక్టీస్ చేయించాలి. కబడ్డీ పోటీలో పార్టిసిపేట్ చేసేలా చేయాలి. అలా చెయ్యాలంటే తింగరోన్ని ఏం చేయాలి? ఏం చేస్తే మన మాట వింటాడు? ఇదిగోండి, కావాలంటే మీతో పాటు నేను సపోర్ట్ గా ఉంటాను. మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ నేను కూడా ప్రాక్టీస్ చేస్తా. ఏంటి, నువ్వు నన్ను ఇన్స్పైర్ చేస్తావా? వెళ్ళి కిచెన్లోకి పోయి వంట చేసుకోవే. ఇన్స్పైర్ చేస్తుందండి, ఇన్స్పైర్. కబడ్డీ అంటే కామెడీ అనుకుంటున్నావా?